హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక కొత్త మోడల్ హౌస్ని అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ హౌస్ వచ్చేసి మనకి 72 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అనమాట. 72 గజాల్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. అందులో ఇది మనకి జగనన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో ఈ జగనన్న కాలనీస్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. హౌస్ లోపల రూమ్లు ఎలా వచ్చినాయి, వాటి సైజెస్ అనేవి ఎలా చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా సరే మనకి 72 గజాల్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఈ మోడల్ అనేది ఒకసారి చూడండి. మీ హౌస్ కన్స్ట్రక్షన్లో మీరు హౌస్ కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్ అనేది మనకి 72 గజాల్లో కట్టుకోవాలంటే సుమారుగా మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ హౌస్ అనేది మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. మనకి 72 గజాలు అంటే మనకి 1.5 సెంట్లో ఈ హౌస్ అనేది కట్టుకోవడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఉంటుందండి. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇది వెలివేషన్ డిజైన్ అనేది చూసుకోవచ్చు. కాంపౌండ్ వాళ్ళకి ఎలా చేశారో అలాగే హౌస్కి ఎలా చేశారో మీరు స్టార్టింగ్లో వెలివేషన్ డిజైన్ అనేది చూసుకోవచ్చు అండి. ఫ్రంట్ మనకి వెలివేషన్లో జాలీలు అంటే కిటికీలు ఉంటాయి కదా, అలాంటి కిటికీల డిజైన్స్ తోటి ఈ హౌస్ వెలివేషన్ అనేది చేయడం జరిగిందండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి. అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే మనకి ఇది మొత్తం వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకునేటట్లు కొంచెం ప్లేస్ అనేది వదిలిపెట్టడం జరిగిందనమాట కాంపౌండ్ వాళ్ళకి అలాగే మనకి ఇంటికి అనమాట. ఓకేనా, ఇంకా మనకి ఇంట్లో లోపలికి వచ్చినట్లయితే ఇది మొత్తం హాల్ అయితే రావడం జరుగుతుందండి. ఈ హాల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 7x13 సైజులో హాల్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే మనకి 1.5 సెంట్ కాబట్టి చాలా కొన్ని చిన్న రూమ్స్గా మనకి రావడం జరుగుతుంది. కానీ చాలా అద్భుతంగా అయితే ఇది ఈ హౌస్ అనేది వీళ్ళు బిల్డ్ చేసుకోవడం జరిగింది. మీరు ర్యాక్స్ కానీ ఇవన్నీ చూడొచ్చు. మనకి ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. 8x8 సైజులో ఈ బెడ్రూమ్ అనేది ఉండటం జరుగుతుంది. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేవి చేసుకున్నారు చాలా చక్కగా. అలాగే మనకి మూల మీద వచ్చేసి మనకి ఏంటంటే బీరువా పెట్టుకోవడానికి ఒక ఖాళీ వదిలేరు. దాని పక్కనే మనకి షెల్ఫ్స్ అయితే రావడం జరిగిందండి. హాల్లో మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్ పక్కనే టీవీ యూనిట్ ఇచ్చారు. అలాగే మనకి 2 బెడ్రూమ్లకి మధ్యలో షెల్ఫ్స్ అనేవి డిజైన్ చేశారు చాలా సింపుల్గా. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. అలాగే ఫాల్ సీలింగ్ అనేది చూసుకోవచ్చు. మనకి మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. హౌస్ మొత్తం పూర్తయిన తర్వాత మరొక వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తానండి. ఇందులో ర్యాక్స్ అరమర్లు అనేవి ఇటు పక్క ఇచ్చారండి. అలాగే ఇవి మొత్తం మనకి వార్డ్రూబ్స్ వస్తాయి. వార్డ్రూబ్స్లో ఒక డోర్ అనేది ఇస్తారు కదా, ఆ డోర్ తీసుకొని లోనికి వచ్చినట్లయితే ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 3.5 వెడల్పు ఉంటుంది. ఇంచుమించుగా 8 అడుగుల పొడవుతోటి ఈ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారు. అలాగే ఇంకా మనం కిచెన్లోకి అయితే వెళ్దామండి. కిచెన్లోకి మనకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఒక ఆర్చి అనేది డిజైన్ చేయడం జరిగిందండి. సిమెంట్ తోటి ఆర్చి అనేది డిజైన్ చేశారు. అది మీరు ఇక్కడ చూడొచ్చు. కిచెన్ కూడా మనకు వచ్చేసి 7x6 సైజు లేదా 7x8 సైజులో మనకి కిచెన్ అనేది తీసుకురావడం జరిగింది. ఇందులో చాలా సింపుల్గా గ్రానైట్ అయితే యూస్ చేసి కింద ప్లాట్ఫామ్కి అలాగే వాల్స్కి కూడా గ్రానైట్ని యూస్ చేయడం జరిగింది. ఒకవైపు వాటికి టైల్స్ అనేవి యూస్ చేశారండి. ఇంకా కలర్స్ ఇవన్నీ వేసే వర్క్ అయితే ఉంది. అలాగే మనకి షింక్ చూసుకున్నట్లయితే చాలా చాలా పెద్ద షింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. సుమారుగా 3 అడుగులు 4 అడుగుల దాకా షింక్ అనేది మనకి వెడల్పిచ్చారు. అడుగు లోపల ఖాళీ ప్లేస్ అనేది అడుగు ఉండేటట్లు షింక్ని అయితే డిజైన్ చేశారండి. చాలా పెద్ద షింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ హౌస్కి. టోటల్గా హౌస్ అయితే ఇదండి. ఎవరైనా 1.5 సెంట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కట్టుకోవచ్చేమో ట్రై చేయండి. ఇక ఇంచుమించుగా మనకి ఇలా ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి అన్నట్లయితే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే సుమారుగా ఈ హౌస్ అనేది బిల్డ్ చేసుకోవడానికి ఇప్పుడున్న ధరల్ని దృష్టిలో పెట్టుకొని సుమారుగా మనకి 12 లక్షల రూపాయల దాకా కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇవి మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి సుమారుగా మెటీరియల్ కాంట్రాక్ట్ లెక్క చూసుకున్నా సరే మనకి 72 గజాలకి ఆల్మోస్ట్ మనకి స్క్వేర్ ఫీట్ 1800 లేనిదే ప్రెజెంట్ హౌస్లు అనేవి కట్టి ఇవ్వట్లేదండి. కాబట్టి 1800 చొప్పున చూసుకున్నా సరే మనకి 11,66,400 రూపాయల దాకా మీకు ఇక్కడ బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. వీళ్ళు ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీలోనే చేసుకుంటున్నారు కాబట్టి సుమారుగా 12 లక్షల రూపాయల దాకా బడ్జెట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ హౌస్ అనేది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పూర్తయిన తర్వాత మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. మోడల్ డిజైన్ అనేది కలర్స్ పడిన తర్వాత మనకి ఎలా ఉంటుంది అనేది మీకు అప్పుడు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రజెంట్ ఈ హౌస్ యొక్క మోడల్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో
ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి, దాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది, నలుగురు చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. వాటిలో ఎవరో ఒకరికి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ కూడా.